హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ధూల్పేట్కి అయితే వచ్చినాం గణేశులను అయితే చూడడానికి. ఇక్కడ గణేశులు ఎట్లుంటాయో చూద్దాం పదండి. పెద్ద పెద్ద గణేశులు ఇక్కడనే తయారు చేస్తారండి. ఇక్కడ నుంచే వేరే దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాయి. సరే చూద్దాం పదండి ఎట్లా ఉంటాయో గణేశులు. ఇదంతా ధూల్పేట్ ఏరియా అండి. మొత్తం చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని ఇక్కడ గణేశులే ఉంటాయి. సుబోధ్ ఆర్ట్స్ గణేష్ భయ, ఇది ధూల్పేట్లో ప్రస్తుతం ధూల్పేట్లో ఉన్నాము. ధూల్పేట్ గణేష్, సుబోధ్ ఆర్ట్స్ గణేష్. ఇంకా వేరే గణేష్ కూడా చూడడానికి పోతున్నాము, చూద్దాం. ఇది గణేష్ మేకింగ్ చూస్తున్నారు కదా. ఇది చిన్న చిన్న ఇట్లాంటి చిన్న చిన్న గోడౌన్ లో అయితే గణేశులను తయారు చేసి ఇక్కడే కలర్స్, పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ అన్ని ఇక్కడే క్రియేట్ చేస్తా ఉంటారు. ఎన్ని ఫీట్లు పోయాయి గణేష్? ఎన్ని ఫీట్లు గణేష్? 15 ఫీట్ గణేష్. స్పెషల్ లెన్స్ బా. ఇది కూడా గణేష్, ధూల్పేట్ గణేష్. ఏమన్నా చెమకాయిస్తుందా? ఇది రాకున్నట్లే. ఇది ఇంకా ఫినిషింగ్ కావాలి, ఫినిషింగ్ అయితే కాలేదు. ఇందాక 2 గణేషులు ఫినిషింగ్ అవ్వాలి అన్నారు కదా, ఆ 2 గణేషుల్లో సేమ్ ఇదే గణేష్ ఫినిషింగ్ అయిన తర్వాత ఈ స్టేజ్ లో ఉంటుంది. ఇది గణేష్ అయితే తీస్తున్నారు, ఇది దాంట్లో పెడుతున్నారు ట్రక్ లో. గణేష్ రెడీ టు మూవ్ అనమాట. ట్రక్లకి ఎక్కిచ్చేసారు, రెడీ టు మూవ్ గణేష్. వాళ్ళ ప్లేస్ దాకా వెళ్ళిపోతుంది. ఈ గణేష్ కూడా సేమ్ ఇందాక చూసినాం కదా, సేమ్ గణేష్, కాకపోతే కొంచెం మోడల్ మాత్రం కొంచెం వేరే ఉంది. ఎంత ప్యారా ఉన్నాడు గణేష్ అయితే, సూపర్. మనం సుందర్లాల్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ గణేష్ కూడా సుందర్లాల్ కళాకారు. ఈ గోడౌన్ అయితే కొంచెం పెద్దదే. ఇక్కడ గణేషులు అయితే కొంచెం పెద్దవే ఉంటాయి. మినిమం ఒక 15 ఫీట్ గణేషెస్ అయితే ఉంటాయి. సుందర్లాల్ కళాకారు హైలైట్ ఉన్నారు భయ గణేషులు అయితే. ఏమైనా చంపాయిస్తుండ గణేష్, విష్ణుమూర్తి గణేష్. చూడనీకి మీకు ఎట్లా కనిపిస్తుంది ఏమో తెలియదు, కానీ ఈ సిల్వర్ కలర్ కోటింగ్తో ఏదైతే ఉందో అదైతే ఇట్లా గ్లేజ్ కొడుతుంది. ఇదైతే మస్తు కనిపిస్తుంది. कितना फीट का है भाई गणेश? 14 फीट. 14 ఫీట్ గణేష్ అంట. 14 ఫీట్ల గణేష్ ఇది. ये कितना फीट का है? 18 ఫీట్ గణేష్ ఇది. నరసింహస్వామి పక్కన ఉన్నాడు, ప్రహ్లాదుడు. भैया गणेश कितना रेट रहता? 3 lakhs. 3 లక్షలు అంట గణేష్. ఆల్రెడీ బుక్ हो गया है. ఇవన్నీ సుందర్లాల్ గణేష్. ఈ సేమ్ ప్యాటర్న్ ఉన్న గణేష్లు అయితే ఒక 4-5 కూడా చేస్తారు. ఎందుకంటే వేరే వేరే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు కదా, సేమ్ ప్యాటర్న్ ఉన్న గణేష్, సేమ్ గణేష్.
ఈ గణేశుని చిన్న ట్రాలీలోకి అయితే ఎక్కించి తీసుకుపోదాం అనుకుంటున్నాడు. చాలా కష్టమే, చేస్తూనే ఉంటుంది. పెద్ద పెద్ద ట్రక్కులు మాత్రం లోపలికి రావు కాబట్టి చిన్న తీసుకెళ్తారు. ఇది ఇంకొక గోడౌన్. నాకు పేరైతే ఏం కనిపించలేదు కానీ పెయింటింగ్ మాత్రం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ గణేష్. గోవింద గణేష్ పైన శివలింగం ఉంది గణేష్కి. లోపల ఇవన్నీ గణేష్ అన్నీ కవర్ చేస్తారు, దుమ్ము మట్టి పడకుండా. ఇదంతా మొత్తం సుందర్ కళాకార్ దగ్గర ఇచ్చేది అంతా. క్రేన్లు కూడా ఉంటాయి. ఇంకా పెద్దగా లిఫ్ట్ చేయడానికి క్రేన్లు కావాల్సి వస్తుంది. సో క్రేన్లు కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని. మొత్తం అన్ని చిన్న చిన్న గదిలలో అన్ని మొత్తం లోపల అందరు తయారు చేసేటోళ్ళే ఉంటారు మొత్తం. ఇక్కడ ధూళిపేటలో అయితే ఇంకా కొంతమంది అయితే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. ఇంటి ముంగట జాగా ఉంటే ఇక్కడనే తయారు చేశారు. ఒక 2-3 months ముందు నుంచే తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంకా గరుడవంతుల స్వామి ఇవన్నీ అవే గణేష్. ఇవన్నీ మేకింగ్కి రెడీ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాయి. ఈ గణేషన్కి పెయింట్ వేయాలి. వైట్ వాష్ అయితే వేసి పెట్టారు, పెయింటింగ్ అయితే పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ అయితే ఇందాక చూసారు కదా, సేమ్ అట్లా అవుతుంది గణేష్. పెయింటింగ్ అంతా అయిపోతే ఇగో సేమ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ బయట చూసినాం కదా, సేమ్ అదే ఇది. ఈ కుందన్ వర్క్, స్టోన్స్ వర్క్ ఏమన్నా చేసారు. అది ఖతర్నాక్ కనిపిస్తుంది గణేష్ అయితే. మొత్తం స్టోన్, లేస్ స్టోన్స్ అవన్నీ. నరేష్ కళాకారులు. ఈ గణేష్కి గద అయితే పెండింగ్ ఉంది. గద చూస్తున్నారు కదా, ఒక సైడ్ కింద లేదు. అది దాంట్లో జస్ట్ ఫిక్స్ చేసేదే ఉంటుంది. జస్ట్ ఇట్లా పెట్టేయచ్చు అంతే. అది మస్తు కనిపిస్తుంది కదా, పర్పుల్ కలర్లో గణేష్ విత్ కుందన్ వర్క్. ఇదంతా కిరాక్ కనిపిస్తుండలే. లోపలికి వచ్చి ఇంకా వేరే గణేష్ కూడా ఉన్నాయి. ఇంకా ఇట్లా కన్నీ జర పెయింటింగ్ వేయాలి, షైనింగ్ కొట్టాలి. వీళ్ళైతే ఇక్కడే తింటారు, ఇక్కడే ఉండి మొత్తము
ఇక్కడనే తయారు చేస్తారు, ఇక్కడనే పండుకుంటారు. ఇంకా ఒక 4-5 months వాళ్ళు తినేటి అన్ని వండుకునేవన్నీ ఇవే. ఫిఫ్టీన్ ఫీట్ గణేష్. ఇట్లా ఎక్కించుకొని తీసుకోపోతూనే ఉంటారు గణేష్లు. అయితే చిన్న చిన్న గణేషులు కూడా ఉన్నాయి. 6 feet లోపల ఉన్న గణేష్. కృష్ణన్ గణేష్. రేట్లు అయితే గట్టిగానే చెప్తారు ఇక, కానీ మనం బార్గెన్ చేసుకోవాలి. అంత హాఫ్కి హాఫ్ బార్గెన్ చేసుకోవాలి, ఇస్తారు వాళ్ళే. శివన్ గణేష్. లోపల కూడా ఉన్నాయి ఇంకా గణేష్. ఇవన్నీ మొత్తం చిన్న గణేష్, అండర్ 4 feet. गणेश कितना में 2500 कितना फीट का है ना ये వీడికి రావచ్చు మనం వీడికి వచ్చి తీసుకుంటారు పక్కన ఉన్నాయి అన్న ఏ గణేష్ కితా 2500 ఇది కూడా గణేష్ 2500 ఇవన్నీ మొత్తం చిన్న వినాయకులు 2 feet అండర్ 2 feet కొన్ని 4 feet కూడా ఉన్నాయి ఎంత హైలైట్ ఉన్నారు భయ్యా గణేష్ అయితే ना ये छोटा गणेश कितना है ना ये छोटे 1100 का है या 800 का है ये 800 का है ये 1100 का है सामने का 800 का है अच्छा ये 800 का है
ఇద్దరన్నా ఇంకో వెయిట్ ఎంత గణేషులు చూడు ఎంత బాగున్నారు అలా ఏ ఫీట్ నుంచి ఉన్నాయన్న గణేష్ ఇదా చిన్న సైజ్ 18 ఇంచెస్ 18 ఇంచెస్ వరకు ఉన్నాయా ఎంత నా ప్రైస్ 25, 50, 120, 160, 180. ఎక్కడ నుంచి స్టార్ట్ అన్నా ఏ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంది 25 rupees start. 25 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది తీసుకో మళ్ళీ 25 రూపీస్ నుంచి స్టార్ట్ గణేష్ అన్నీ చిన్నగా ఈ రామన్ గుడి దగ్గర కూడా ఉంటాయి అన్న గణేష్ మొత్తం ఈ ధూళిపేటలో ఈ రోడ్ మొత్తం అంతే అబ్బా, లెఫ్ట్ రైట్ మొత్తం అన్నీ చిన్న వినాయకులు పెద్ద వినాయకులు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఎన్ని కావాలంటే అన్ని చూసుకోవచ్చు, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. శివుని గణేష్ ఇదే పడకు ఎగ్జాక్ట్ గా ధూల్పేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. రాధాకృష్ణ గణేష్ శివన్ గణేష్ అంత పెయింటింగ్ చేస్తున్నారు. కొంచెం పెద్దగా ఉన్న గణేష్లకి ఈ క్రేన్ హెల్ప్తోనే లిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ లిఫ్ట్ చేసి చిన్న చిన్న ట్రక్లోకి వేసేసి తీసుకెళ్తూ ఉంటారు అంట. ఈ ఏరియా మొత్తం గణేష్లో.
45,000 గణేష్ అంటే. సేమ్ ఇది కూడా సేమ్ కలరింగ్ పెయింటింగ్ అన్నీ ఇస్తూ ఉన్నాయి. లోపల చూద్దాం. గణేష్ సింగ్ కళాకారం లోపల కూడా చేస్తారు. అగో ఇట్లా వెళ్ళిపోయింది రా పెద్ద గణేష్ వెళ్ళిపోయింది. అదే కాదు ఇంకా పెద్దది అంటే వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరో తీసుకెళ్ళిపోయి మీది పోదాం డాడీ. మీరుండే ఇక No, no, no. चलो అదే మంచిగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ లోపల తీసుకొని వస్తాం. ఏ చెప్పులు నువ్వేంటి తీసుకొచ్చినా పోయిరా చెప్పులు. ఇంత మీదకి జంప్ చేయద్దు.
नहीं कैसा ना गणेश 5 का 5 कितने फीट का है 300 300 5 शिवाजी महाराज गणेश ఎంత कैसा 8000 8000 ये कितना भाई गणेश अन्ना ये क्या ये कैसा ये बड़ा 9000 कितने फीट का है ना 5.5 వినాయకులను చూసేది అయితే అయిపోయింది, ఇక బ్యాక్ టు హోమ్. ఇంకా కలర్ ఇంకుంటే